టీవీ1 తెలుగు భక్తి టీవీ. ఆదోనిపట్నంలోని స్థానిక ఫారెస్ట్ లైన్లో ఉన్నటువంటి అతి పురాతనమైన అశ్వత్థ రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క విరాళాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, మాకు సహకరించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీ అశ్వత్థ రామాంజనేయ స్వామి. ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి, శ్రీ ఆంజనేయ స్వామి జయంతి శుభ సందర్భమున శ్రీ అంబాభవాని బయలుజాగలో ఉండు శ్రీ అశ్వత్థ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి శుభ సందర్భమున ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకము, గణపతి పూజ, నవగ్రహ పూజ, మహాయజ్ఞము, తదుపరి మంగళారతి, అన్న సంతర్పణ జరిగింది. మరియు సాయంత్రం 4 గంటల నుండి దిండి భజనంతో కుంభము, రథోత్సవము జరుగును. ఈ రథోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారి కృపా కటాక్షములు పొందుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆయురారోగ్యాలతో సమృద్ధిగా కలుగుతుంది. సుఖ సంతోషాలతో జరుగుతున్నారు అందరూ. ఇలాగే ప్రతి సంవత్సరం జరిగి మాకి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం అన్నమాట. భక్తాదులు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి మాకి తోడ్పాటు అందించవలనంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు కామ్రేడ్ దశరథ్, ప్రధాన అర్చకుని. జై శ్రీరామ్. జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి జై. శ్రీ అశ్వత్థాంజనేయ స్వామి మహారాజ్కి జై. ఈరోజు ఆదోని పట్టణం నందు శ్రీ అంబాభవాని దేవాలయపు ఆవరణందు వెలిసినటువంటి అశ్వత్థ రామాంజనేయ స్వామి దేవాలయంలో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకము, కాకడారతి మరియు భజనతో ప్రారంభించబడినది. ఈరోజు నవగ్రహ పూజ, స్వామివారికి పంచామృతాభిషేకము, హోమము చేసి సాయంకాలము స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా పల్లకి యందు ఊరేగింపు చేయబడినారు. రథోత్సవము సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడును. మరియు మధ్యాహ్నం మహామంగళారతి అయిన తర్వాత భక్తులకందరికీ విందు భోజనము ఏర్పాటు చేయబడినది. ఇది ప్రతి సంవత్సరము జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనటువంటిది. మన అంబాభవాని దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి దేవాలయము. దీనికి ఈ యొక్క దేవాలయాన్ని, పాత దేవాలయాన్ని కొత్తగా చేయడానికి కామిడే విఠలరావు గారు చాలా కృషి చేసినారు. ప్రస్తుతం వారి కుమారులైనటువంటి దశరథు మరియు దత్త యథావిధిగా వారి యొక్క వంశపారంపర్యగా ఈ యొక్క కార్యక్రమను ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేస్తున్నారు. వారికి మా సమాజం తరపున, మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈ రథోత్సవం వచ్చి కనీసం లేదా ఒక 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 40 ఇయర్స్ నుంచి రెన్యువేషన్ చేసినప్పటి నుంచి జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి నూతనంగా రథం కూడా తయారు చేసింది. ట్రస్టీ ఏం లేదు, దీనికి అంబాభవాని దేవాలయం వాళ్ళే చూస్తారు. దీనికి ప్రత్యేకంగా ఈ కామ్లే దత్త, దశరథు వీళ్ళు వంశపారంపర్యంగా దీన్ని చూసుకుంటూ వస్తుంటారు, చేస్తుంటారు. మొదలు వాళ్ళ తండ్రి గారు ఉండ్రి విఠలరావు అని, వాళ్ళ కుమారులు ఇప్పుడు దీన్ని లేదా మెయింటైన్ చేస్తున్నారు. నా పేరు మారుతిరావు సాకరే, ఆదోని సకలసాళి సమాజ్ మాజీ అధ్యక్షుడు.